అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో గురుగ్రహం వచ్చేసి వృషభ రాశిలో, అలాగే కుజుడు వక్రంలో వచ్చాడండి, మిథున రాశిలో ఉన్నారు. అలాగే కేతు కన్యా రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే రవి, బుధ గ్రహాలు మనకి మకర రాశిలో ఉన్నారు. శని, శుక్ర గ్రహాలు కుంభరాశిలో ఉండడం జరిగింది. అలాగే రాహు కుంభరాశిలోకి వెళ్తున్నారు. శుక్రుడు 29వ తారీఖు మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మన రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం అందరం కూడా ప్రతిసారి కూడా ఒట్టి వారఫలం తెలుసుకోవటం, మన మంత్రాలు అవి ఏ పూజలు చేయాలి కాకుండా, రత్నాలు అవి కాకుండా, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక్కొక్క గ్రహం యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకోవడం ఎంతైనా మంచిది. బుధ గ్రహం ఈసారి అన్ని రాశులకు కూడా మారడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎవరు ఈ బుధ గ్రహం ఎవరు అని కానీ మనం ఆలోచిస్తే, మన ఆధ్యాత్మికటువంటి విషయంలో కానీ, శాస్త్రపరంగా కానివ్వండి, జ్యోతిష శాస్త్రంలో కూడా ఎక్కడా ఎవ్వరూ చెప్పలేని అనేక రహస్యాలు చెప్పబడ్డాయి. బుధగ్రహము చంద్రగ్రహం యొక్క సంతానం అంట, చంద్రుడి యొక్క కొడుకంట బుధుడు. ఎంతో చెప్పడానికి, వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా ప్లానెట్కి ఇంకో ప్లానెట్ పుట్టడం ఏమిటి అని ఏమన్నా సైంటిఫిక్గా కూడా దీనికి ఎక్కడా ఆధారాలు లేవు. సైంటిఫిక్గా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ మన యొక్క పురాణాల్లో బుధుడు ఎవరు అంటే చంద్రుడి యొక్క సంతానము అంటారు. ఇందులో సైంటిఫిక్గా అంటే మనం లాజిక్గా కూడా అద్భుతంగా ఒక మాట చెప్పొచ్చు. చంద్రుడు అంటే మనస్సు, బుధుడు అంటే బుద్ధి. చంద్రుడి నుంచి మనకి మనస్సు నుంచి, ఆలోచన నుంచి బుద్ధి అనేది ఒకటి ఏర్పడుతుంది. కామన్ సెన్స్ అంటాం దాన్ని. నువ్వు బుద్ధి వాడవయ్యా అంటారు. అంటే నువ్వు మనసు వాడుతున్నావు. మనసు వాడకు. మనసుకి ఏం తెలుసు? స్పాట్లో రిప్లై ఇచ్చేస్తుంది. అది నువ్వు తిడితే అది తిట్టేస్తుంది, నువ్వు కొడితే అది కొట్టేస్తుంది. అది నువ్వేం చెప్తే అది రిప్లై. మనసుకు ఎటువంటి విచక్షణ జ్ఞానం ఉండదు. కానీ మనస్సు నుంచి పుట్టినటువంటి బుద్ధికి వికాసం ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు అని చెప్పేదే బుద్ధి అన్నమాట. అందుకే మీకు బుద్ధి లేదా అంటే చాలామంది చాలా తప్పుగా అనుకుంటారు. అందుకే చంద్రుడు అంటే మనసు నుంచి బుద్ధి ఏర్పడింది, బుధుడు ఏర్పడ్డాడు అని చెప్పి ఒక లాజిక్ చెప్పాలి. ఇలాగే చంద్రుడు చదువు కోసం బృహస్పతి దగ్గరికి, చదువుకోవడానికి దేవతల గురువు దగ్గర బృహస్పతి దగ్గరికి వెళ్తే, ఆయన చదువు చెబుతున్నప్పుడు ఆయన ఆశ్రమంలో ఉంటూ బృహస్పతి యొక్క భార్య తార అనే స్త్రీ ఉంటుంది. ఆవిడ దేవకన్య. ఆవిడ గురువు నిరాధారణకు గురవుతుంది. గురువు ఆమెను పట్టించుకోడు. యవ్వనంలో ఉన్నటువంటి తారకి కోరికలు ఎక్కువ ఉంటాయి. అలా ఆ విషయాన్ని గ్రహించినటువంటి విద్యార్థిగా వచ్చిన చంద్రుడు తార మీద మనసు పడి తారను తీసుకొని వెళ్ళిపోతాడట. వెళ్ళి ఏదో గ్రహమండలంలో కాపురం పెట్టేస్తాడు. వాళ్లకు సంతానం కలుగుతుందన్నమాట. ఆ సంతానమే బుధుడు. ఎప్పుడైతే బృహస్పతి ఈ విషయం తెలుసుకొని వెంటనే మహావిష్ణువుని వెళ్ళి తన ప్రాబ్లం చెప్పుకుంటే, మహావిష్ణువు వెంటనే విషయం తెలుసుకొని చంద్రుడిని తారని పిలిపించి ఇద్దరికి బుద్ధిమతులు చెప్పి, దేవతలు కాబట్టి భావి వరసలు ఉండవు కాబట్టి తారని బృహస్పతి దగ్గర పంపించేసి చంద్రుడిని మందలించి పంపిస్తే, ఆయన చేతిలో ఉన్న కొడుకుని విష్ణువు కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోతాట. అతనే బుధుడు. ఆ విధంగా ఆ బుధుడికి ఆధిపత్యం వహించేది మహావిష్ణువే పెంచుకుంటాడు. కాబట్టి బుధగ్రహం కొరకు అందరూ మహావిష్ణువును సేవిస్తారన్నమాట. ఇది బుధగ్రహం యొక్క చరిత్ర. ఈసారి బుధుడు మకర రాశిలోకి వచ్చి 12 రాశులకు ఏం చేస్తాడో మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. బుధగ్రహం యొక్క మార్పు ఈ రాశి వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. మంచి ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రేమికులకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. బుధగ్రహం యొక్క మార్పు ధనుసు రాశి వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో కొత్త అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవటాలు, అనుకున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించడం, ఎంతో ఆనందానికి గురవుతారు. ఇదంతా కూడా బుధగ్రహం యొక్క మార్పు వల్ల సంభవిస్తుంది. కుజుడు ఈ రాశి వాళ్ళందరికీ కూడా పంచమాధిపతి, వ్యయాధిపతి ఇప్పుడు సప్తమంలోకి రావటం వల్ల
అష్టమంలో ఉన్న కుజుడు సప్తమంలోకి రావటం, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంటారు, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు. అలాగే పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఆత్మస్థైర్యం బాగా కలిగి వస్తుంది, సంతోషంగా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ధన ఆదాయంలో బాగా పురోగతి కనిపిస్తుంది. అనేక మార్గాల గుండా డబ్బు సంపాదిస్తారు. మానసిక ధైర్యం బాగుంటుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి. మంచి ఆత్మస్థైర్యంతో ఈ వారం అంతా దూసుకు వెళ్తారని చెప్పాలి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఇప్పుడు అనుకూలంగా లేదు. 29వ తారీఖు తర్వాత అనేక గ్రహ బలాలు బాగుంటాయి. ఒకవేళ మీరు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఖచ్చితంగా మీ జాతకం తెలుసుకోండి. జాతకంలో ఉన్న దశ అంతర్దశని బట్టి అసలు ఇప్పుడు జరుగుతుంది మంచిదా కాదా, ఏం చేస్తే బాగుంటుంది, ఒకవేళ చేయాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం 15 నిమిషాలు డిస్కస్ చేయటం, 50 పేజీల జాతకాన్ని మీకు పంపడం జరుగుతుంది. మీ జాతకంలో మీకు సంతానం పట్ల సంతోషం, ఆనందం, వాళ్ళ విదేశీయానాలు అన్నీ చెప్పాను, చాలా బాగుంటుంది. ఆరోగ్యం పట్ల ఎటువంటి బెంగ అక్కర్లేదు, చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు, అప్పులు తీరే మార్గాలు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య ఈ వారం అంతా కూడా చక్కటి సహిత కలిగి బాగుంటుందని చెప్పడం జరిగింది. అదృష్టం ఈ వారం చాలా తక్కువగా ఉంటుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. గ్రహ స్థితిని బట్టి తండ్రులు, పెద్దలు, మామలు అందరి సహాయ సహకారాలు బాగుంటాయి. ధర్మ మార్గాన్ని పాటిస్తూ అదృష్టవంతులు అవుతారు. చక్కటి భాగ్యాన్ని కలిగి ఉంటారని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చక్కటి వాతావరణంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ బాగుంటాయని కూడా ముందే చెప్పడం జరిగింది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో నష్టాలకు అవకాశం ఉంటుంది. 29 తర్వాత మంచి లాభాలు ఉంటాయని చెప్పి కూడా మనం ఈ ధనుసు రాశి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సమయం మంచిగా ఉంది కాబట్టి మంచి పనులు చేస్తారు. మంచి పనులకు ఖర్చులు కూడా బాగా చేస్తారని చెప్పాలి. ధనుసు రాశి వాళ్ళకి అధిపతి గురువు అంటే కనకపుష్య రాగాన్ని చూపుడు వెలికి ధరించడము. అలాగే మీరందరూ కూడా రోజు గురు మంత్రాన్ని 16 సార్లు చదువుతూ ముందుకు వెళ్ళాలి. సుందరకాండ లాంటివి, అలాగే మీ జాతకంలో గురు చరిత్ర, అలాగే దత్త చరిత్ర లాంటివన్నీ చదువుకోవటం వల్ల కూడా మీకు ఎంతో అదృష్టము, ఆనందము కలుగుతుంది. భాగ్యవంతులు అవుతారని చెప్పాలి. మీ జాతకం మొత్తం మీద కూడా మీకు ఈ వారంలో అన్ని శుభాలు జరగడానికి, అన్ని మేలు జరగడానికి మంచి గురువును ఆశ్రయించండి. ప్రతి గురువారం కూడా శనగలు ప్రసాదంగా చేసి గుళ్ళో ప్రసాదం దానం చేయండి. అందరికీ పెట్టండి, మీ చేతులతో పెట్టండి. మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ముందుకు వెళ్తారని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేశారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.